హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ రుచులు. ఈరోజు మన వీడియోలో ఆంజనేయ స్వామికి ప్రసాదంగా నివేదించే బెల్లం అప్పాలు. ఇవి ప్రసాదంగానే కాకుండా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఈ బెల్లం అప్పాలు మనం త్వరగా చేసుకోవచ్చండి. ఇంకా వీటిని 4-5 రోజుల పాటు స్టోర్ చేసుకుని తినచ్చు. అయితే ఇక లేట్ చేయకుండా ఖచ్చితమైన కొలతలతో ఈ బెల్లం అప్పాలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇది చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు పొడి బియ్యం పిండి, అరకప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఇందులోనే చిటికెడు ఉప్పు వేస్తున్నానండి. ఇప్పుడు ఈ పిండిలన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో 2.5 కప్పుల వరకు నీళ్లు తీసుకోవాలి. ఇక్కడ నీళ్ల కొలత అనేది ఎన్ని కప్పుల వరకు మనం పిండి తీసుకున్నామో అన్ని కప్పుల వరకు నీళ్లు తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 కప్పులు తురుముకున్న బెల్లం వేయాలి. స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు మనం తీసుకుని ఈ బెల్లం అంతా వాటర్లో మెల్ట్ అయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకుని తీసుకోవాలి. ఇలా వడపోసి తీసుకోవడం వల్ల ఇసుక లాంటివి ఏమన్నా ఉన్నా సెపరేట్ అయిపోతుందండి. ఇప్పుడు ఈ గిన్నెను కూడా ఒకసారి కడిగి ఇలా వడపోసుకున్న ఈ బెల్లం నీళ్ళని ఇందులో వేసి ఒకసారి మరిగించుకుంటే సరిపోతుంది. ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేయాలి. జస్ట్ ఇలా బెల్లం నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఈ పిండిని ఇందులో వేసి ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి కొద్దిసేపు చల్లారనివ్వండి. కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత మూత తీసి 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేయాలి. ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకోవాలండి. మనం చపాతీ పిండిని ఎలా కలుపుతాం ఆ విధంగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు పిండి చేతికి అంటుకున్నట్లయితే ఇంకొద్దిగా నెయ్యి వేసుకుంటూ పిండి కలుపుకోవచ్చండి. ఇలా పిండి అంతా కలుపుకున్న తర్వాత అప్పాలు చేసుకోవాలి. వీటిని డీప్ ఫ్రై చేయడానికి పక్కన ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఈలోపు మనం అప్పాలు వత్తుకుందాం. చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని ఇలా కొద్దిగా పిండి ముద్దను తీసుకోవాలి. ఇప్పుడు వీటిని అరచేతిలో వేసుకుని అప్పాలు వత్తుకోవాలండి. మరీ లావుగా కాకుండా పలుచగా కాకుండా వత్తుకోవాలండి. ఈ విధంగా చేస్తే సరిపోతుంది. ఈ విధంగానే పిండిని కొద్దిగా తీసుకుంటూ అప్పాలన్నిటినీ వత్తుకోండి. ఇలా కొన్ని అప్పాలు చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పక్కన పెట్టుకున్నాం కదండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఈ అప్పాలు వేయండి. ఇక్కడ మీరు తీసుకున్న కడాయిని బట్టి అప్పాలనేవి వేసుకోండి. నేను ఇక్కడ 8 నుండి 9 అప్పాలు వేసి డీప్ ఫ్రై చేస్తున్నానండి. వీటిని వెంటనే టర్న్ చేయకూడదండి. ఇలా కొంచెం కలర్ మారుతుంది కదా, ఇప్పుడు టర్న్ చేయాలి. ఇందులో ఉన్న బెల్లం గోధుమ పిండి వల్ల వెంటనే కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ గమనించండి, మీరు ఫ్రై చేస్తున్నప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేయాలి. చూడండి, మంచి రంగులో వేగింది. అదేవిధంగా ఆయిల్లో బబుల్స్ అనేవి తగ్గుతున్నాయి కదా. ఇప్పుడు జాలి గరిటెలో వేసి మరొక గరిటెతో ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకి ఎక్సెస్ ఆయిల్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఈ విధంగానే మనం తీసుకున్న అప్పాలన్నిటిని ఇలా ఎక్సెస్ ఆయిల్ అంతా ప్రెస్ చేస్తూ తీసుకోవాలి. అంతేనండి. ఈ విధంగానే మిగిలిన పిండిని అంతటినీ కూడా అప్పాలు వత్తుకుని డీప్ ఫ్రై చేసుకుని తీసుకోవాలండి. ఈ బెల్లం అప్పాలు ఆంజనేయ స్వామికి ఇంకా శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవికి కూడా ప్రసాదంగా నివేదిస్తుంటారండి. అదేవిధంగా ఎవరైతే మైల్డ్ స్వీట్ని ఇష్టపడతారో వాళ్ళకి ఈ స్వీట్ చాలా బాగా నచ్చుతుందండి. అయితే చాలా తక్కువ టైంలో చేసుకోగలిగే ఈ స్వీట్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి.